హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పినాటా కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ లేదంటే కిడ్స్ ని సర్ప్రైజ్ చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా పిల్లలు సర్ప్రైజ్ అవ్వడం గ్యారంటీ. పిల్లల బర్త్డే పార్టీస్ కి అయితే పర్ఫెక్ట్ అన్నమాట. పిల్లల్ని సర్ప్రైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ పినాటా కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం డార్క్ కాంపౌండ్ని తీసుకోవాలి. ఈ కాంపౌండ్స్ అనేవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి అన్నమాట. కేక్ రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు మెయిన్గా ఇవి కేక్స్లో యూజ్ చేసుకోవచ్చు. చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే చాక్లెట్ విప్ క్రీమ్ కోసం కానీ ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది డార్క్ కాంపౌండ్ కదా, ఇందులో మిల్క్ కాంపౌండ్ కూడా ఉంటుంది. అదైతే చాక్లెట్ కలర్ మీద కొంచెం లైట్ కలర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే వైట్ కాంపౌండ్ కూడా ఉంటుంది. వైట్ కాంపౌండ్ అంటే వైట్ చాక్లెట్ అనమాట. ఇలా మీకు 3 వెరైటీస్ లో ఈ డార్క్ కాంపౌండ్స్ అనేవి ఇలా చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి అవైలబుల్ గానే ఉంటాయి. ఇది నేను లోకల్ మార్కెట్ లోనే తీసుకున్నాను. మీకు ఇవి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గానే ఉంటాయి. ఇలా 500 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. పినాటా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి డార్క్ కాంపౌండ్ గానీ లేదంటే ఇలా వైట్ కాంపౌండ్ గానీ ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ డార్క్ కాంపౌండ్ ని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని దానిపైన ఒక బౌల్ ని గానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెని గానీ ప్లేస్ చేసుకుని డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి. ఆ డార్క్ కాంపౌండ్ ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ డార్క్ కాంపౌండ్ ని ఇలా తురుము తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా చాక్లెట్ తురుముని వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. వేడికి లైట్ గా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. చాక్లెట్ ఇలా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మెల్ట్ చేసుకున్న తర్వాత మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇందులో మీరు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా కరిగించిన చాక్లెట్ కంప్లీట్గా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్ని తీసుకుని ఈ చాక్లెట్ సిరప్తో బాగా కోట్ చేసుకోవాలి. పల్చగా కోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర పినాటా కేక్కి సంబంధించిన బౌల్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పినాటా కేక్ సంబంధించిన బౌల్ మీ దగ్గర లేకపోతే ఇలాంటిది ఏదైనా ఇంట్లో ఉన్న బౌల్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకుంటున్నాను కదా, మీరు ఈ ప్లేస్లో ప్లాస్టిక్ బౌల్ కానీ లేదంటే స్టీల్ బౌల్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా చాక్లెట్తో కంప్లీట్గా ఇలా కవర్ చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసేయాలి. అంటే కొద్దిగా సెటిల్ అయ్యేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. నెక్స్ట్ ఇలానే వేరొక బౌల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెల్ట్ చేసిన చాక్లెట్ వేసుకున్నప్పుడు వేడిగా ఉన్న చాక్లెట్ని వేయకండి, కొంచెం గోరువెచ్చగా ఉన్న చాక్లెట్ని వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకటే బౌల్ ఉందనుకోండి, ఒక బౌల్లోనే 2 టైమ్స్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ దగ్గర 2 బౌల్స్ ఉన్నట్లయితే ఒకటే సైజులో ఉండాలి. ఒకటే సైజులో ఉన్న బౌల్స్ని తీసుకుని ఇలా చాక్లెట్ ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టకండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం 15 to 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఇవి చూడడానికి ఇలా కొద్దిగా డ్రైగా అనిపిస్తాయి. నెక్స్ట్ మళ్ళీ చాక్లెట్ లేయర్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ అప్లై చేసిన లేయర్ అనేది చాలా పలుచగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక లేయర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చూపిస్తున్న విధంగా బౌల్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం కూడా ఈ చాక్లెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 లేయర్స్ నుంచి 4 లేయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను కొద్దిగా థిక్గా వేస్తున్నాను కాబట్టి 2 లేయర్స్తో ఆపేస్తున్నాను. మీరు మరీ పల్చగా వేసుకున్నట్లయితే 3 to 4 లేయర్స్ వరకు కూడా ఈ చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ లేయర్ అనేది పల్చగా ఉంది అనుకోండి, బౌల్లోంచి మీకు అంత తొందరగా ఈజీగా రాదు. కొంచెం మీకు దలసరిగా ఉంటేనే బౌల్లోంచి అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇవి కొత్త బౌల్స్ కాబట్టి మీకు డైరెక్ట్గానే ఆయిల్ గ్రీస్ చేయకుండానే ఈ చాక్లెట్ మౌల్డ్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువగా వాడిన బౌల్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో మీరు ఈ చాక్లెట్ని అప్లై చేశారనుకోండి, దాంట్లోంచి చాక్లెట్ మౌల్డ్ అనేది రిమూవ్ అవడం కష్టం అనమాట. కాబట్టి మీరు కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకుని ఆ తర్వాత చాక్లెట్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే సిలికాన్ మౌల్డ్ యూజ్ చేస్తున్నట్లయితే ఆయిల్ అసలు గ్రీస్ చేయాల్సిన అవసరమే లేదనమాట. నెక్స్ట్ 20 మినిట్స్ తర్వాత మీరు బౌల్లోంచి రిమూవ్ చేస్తే ఇలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ చాక్లెట్ని బౌల్లోంచి రిమూవ్ చేసిన తర్వాత చాలా షైనీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా రిమూవ్ చేసుకున్న మౌల్డ్స్ని ఒకసారి లైట్గా కరగబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎడ్జెస్ అనేవి సాఫ్ట్గా సమానంగా రావడానికి లైట్గా వేడి చేసిన పెనం మీద
ఒకసారి ఇలా ఎడ్జెస్ని స్మూత్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు పెనం మీద ఉంచాల్సిన అవసరం లేదు, 5 సెకండ్స్ పాటు ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బౌల్లో ఎవరినైతే సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. అంటే కప్ కేక్స్ కానీ, లేదంటే నార్మల్ కేక్స్ కానీ, లేదంటే స్విస్ రోల్స్ కానీ, ఇలా వాళ్ళకి నచ్చినవి ఏముంటాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇందులో నేను నార్మల్ వెనిలా కప్ కేక్ ఒకటి, చాక్లెట్ కప్ కేక్ ఒకటి వేస్తున్నాను. నెక్స్ట్ అలానే కొన్ని కీసెస్, అలానే కొన్ని స్ప్రింకిల్స్ని, అలానే కొన్ని జెల్లీ బేర్స్ని, అలానే మార్ష్మెలోని కూడా వేస్తున్నాను. ఈ మార్ష్మెల్లోస్ హోమ్ మేడ్ అనమాట. ఈ మార్ష్మెల్లోస్ అనేవి పిల్లలకి బాగా నచ్చుతాయి అనమాట, అందుకే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోని ఫెరారో రోచెస్ కొన్ని, అలానే కొన్ని షార్ట్స్, కొన్ని జెమ్స్, ఇలా అన్నిటినీ కూడా బౌల్ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేలానే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 బౌల్స్ని మనం జాయిన్ చేయడానికి ఆల్రెడీ మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ని ఇలా లైట్గా లైన్ కింద అప్లై చేసుకుని ఇంకొక చాక్లెట్ బౌల్ ఏదైతే ఉందో దానిపైన ప్లేస్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ని అప్లై చేసినట్లయితే ఇది గమ్లా పనిచేసి అతుక్కుంటుంది అనమాట. ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇలా మళ్ళీ చాక్లెట్తో అడ్జస్ట్ చేసేసేయండి. గ్యాప్స్ ఏమి కనపడకుండా ఇలా క్లోజ్ చేసేసేయండి. ఇది కొంచెం అతుక్కున్న తర్వాత, అంటే బాగా చల్లారిన తర్వాత మనం అతికించిన బాల్ని కనపడకుండా ఇలా కవర్ చేసేసేయండి. నెక్స్ట్ ఈ బాల్ని డెకరేట్ చేయడానికి మీకు నచ్చిన స్ప్రింకిల్స్ ఏమైనా తీసుకుని ఆ స్ప్రింకిల్స్కి లైట్గా చాక్లెట్ అప్లై చేసుకుని ఇలా అక్కడక్కడ అతికించేసేయండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా పిల్లల్ని సర్ప్రైజ్ చేయడానికి పినాటా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఎటువంటి మౌల్డ్ అవసరం లేకుండానే ఈ బాల్ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఇది బ్రేక్ చేయడానికి మన దగ్గర హ్యామర్ లేదు కాబట్టి దంచుకునేవి ఉంటాయి కదా ఇంట్లో, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ పినాటా కేక్లో ఇవే ఉండాలని రూల్ ఏమీ లేదు, మీ వాళ్ళకి ఏమైతే నచ్చుతాయో అవన్నీ వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎటువంటి మౌల్డ్ అవసరం లేకుండానే పినాటా కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి, పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సర్ప్రైజింగ్ గా కూడా ఫీల్ అవుతారు. సో ఈ పినాటా కేక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.